బడ్జెట్ ఈవీ కార్ సెగ్మెంట్ మీద టాటా వాళ్ళు బాహుబలి లాంటి దెబ్బ కొట్టారు. ఇంతకుముందు 10 లక్షల సెగ్మెంట్లో ఈ కార్ని సజెస్ట్ చేయాలంటే నేను కొద్దిగా ఆలోచించేవాడిని, ఎందుకంటే ఈ కార్ కొంచెం అవుట్డేటెడ్గా ఉండేది. బట్ దీన్ని ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ చేసి పడేశారు. స్టైలిష్ లుక్స్ అండ్ సేఫ్టీతో పాటు బడ్జెట్ వైజ్ కూడా ఈ కార్ మిడిల్ క్లాస్ పీపుల్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. సో ఎక్కువ సుత్తి కొట్టకుండా ఈ కార్లో ఉన్న పెట్రోల్ వేరియంట్కి అండ్ ఈ ఈవీ వేరియంట్కి ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయో క్లియర్గా చూపించేస్తాను. పెట్రోల్ టాప్ వేరియంట్కి ఈవీలో టాప్ వేరియంట్కి మెయిన్గా మనకి బంపర్ డిజైన్ చేంజ్ అవుతుంది. దాని తర్వాత ఇందులో మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఆఫర్ చేయట్లేదు. ఇంకో మెయిన్ చేంజ్ వచ్చేసరికి అలాయ్ వీల్స్ అనమాట. పెట్రోల్ టాప్ వేరియంట్లో మనకి 15 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ దీంట్లో మనకి ఓన్లీ 14 ఇంచ్ స్టీల్ వీల్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వీల్ క్యాప్స్ ఆఫర్ చేస్తున్నారు. డిజైన్ అయితే బాగానే ఉంది. ఇంటీరియర్లో మేజర్ చేంజ్ ఉన్నప్పటికే పెట్రోల్ టాప్ వేరియంట్లో 2 వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ ఆఫర్ చేస్తున్నారు. బట్ ఈవీ టాప్ వేరియంట్లో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ అయితే ఆఫర్ చేయట్లేదు. దీనికి వీళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే ఇది ఆల్రెడీ ఈవీ కార్ కదా, దానివల్ల మనకి బ్యాటరీ డ్రైన్ అయిపోతుందని చెప్పి ఛార్జింగ్ ప్యాడ్స్ ఆఫర్ చేయట్లేదని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోవాలి. దాని తర్వాత ఫైనల్గా మనకి ఈవీ వేరియంట్లో మేజర్ చేంజ్ అంటే ఇందులో మనకి స్పేర్ వీల్ ప్రొవైడ్ చేయట్లేదు. బట్ పెట్రోల్ టాప్ వేరియంట్లో స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ అదైతే మనకి స్టీల్ వీల్ అనమాట. అట్లీస్ట్ స్టీల్ వీల్ అయినా ప్రొవైడ్ చేస్తారు. బట్ దీంట్లో మనకి అది కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకెక్కువ లేట్ చేయకుండా డ్రైవర్ సీట్కి వెళ్ళిపోతాం పదండి. సో ఫ్రెండ్స్, ఈ కార్ డ్రైవబిలిటీ గురించి 1 by 1 క్లియర్గా మాట్లాడుకుందాం. ఎక్కువ సుత్తి అయితే కొట్టను అండ్ ఎక్కువ లాగను. ఈ కార్ని మార్నింగ్ నుంచి నేను దాదాపుగా ఒక 100 కిలోమీటర్లు డ్రైవ్ చేశాను. సో 100 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన తర్వాత నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. క్లియర్ ఐడియా అని చెప్పను కానీ ఒక ఐడియా అయితే వచ్చింది. ఎందుకంటే మనకి కొత్త కార్ లాంచ్ అయినప్పుడు దీన్ని ఎక్కువసేపు అయితే మనకి డ్రైవబిలిటీకి ఇవ్వరు అనమాట. జస్ట్ 1 డే డ్రైవబిలిటీకి మాత్రం ఇస్తారు. సో 1 డేలో మీకు అన్ని పాయింట్లు అయితే కవర్ చేయలేం. మన సిఆర్ఆలో నేను మాట్లాడినప్పుడు అది లాంగ్ టర్మ్ రివ్యూ అనమాట. దాని ఒక 10 రోజులు డ్రైవ్ చేసి దాని తర్వాత రివ్యూ చెప్పాను. సో ఇది ఒక రోజు డ్రైవ్ చేశాను కాబట్టి దాని తగ్గట్టే మాట్లాడుకుందాం గైస్. దీన్ని ఒక ఇనిషియల్ రివ్యూగా మాత్రమే చూడండి. సో డ్రైవబిలిటీ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది బానెట్ విజిబిలిటీ అండ్ స్టీరింగ్ రెస్పాన్స్, దెన్ సీటింగ్ కంఫర్ట్ అండ్ డ్రైవర్ పొజిషన్ ఎలా ఉంది, కమాండింగ్గా ఉందా లేదా, వీటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చి మనకి బానెట్ విజిబిలిటీ మీకు అంత క్లియర్గా అయితే ఉండదు. మీకు తెలిసిందే ఇది ఒక హ్యాచ్ బ్యాక్ కార్ కాబట్టి మీకు బానెట్ విజిబిలిటీ అంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. నా హైట్కి అయితే కొంచెం బానెట్ అయితే కనిపిస్తుంది, బట్ మరి అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు. అండ్ డ్రైవర్ విజిబిలిటీ అయితే చాలా క్లియర్గా ఉంది. మీకు ఈ ఫ్రంట్ విండ్షీల్డ్ నుంచి ఓవరాల్గా ఈ వ్యూ అయితే చాలా బాగుంది, క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అటు సైడ్ వచ్చే కార్లు కానీ ఇటు సైడ్ వచ్చే కార్లు కానీ ఈవెన్ మీకు అవుట్ సైడ్ ఓఆర్వీఎం మిరర్స్లో బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ కానీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఐఆర్వీఎం మిర్రర్ కూడా చాలా వైడ్గా ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ విండ్షీల్డ్ నుంచి బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అది నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ డైరెక్ట్గా స్టీరింగ్కి వచ్చేద్దాం. స్టీరింగ్ రెస్పాన్స్ సూపర్ అని చెప్పను నేను. ఈ బడ్జెట్ తగ్గట్టు బాగానే ఉంది. మీరు హుండాయ్ కార్లో కానీ లేకపోతే వోక్స్వ్యాగన్ కార్లో కానీ వీటిలో ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓవరాల్గా అయితే బాగానే ఉంది. సిటీ పర్పస్కి బాగానే ఉంటుంది. బట్ హైవే మీద మీరు యూజ్ చేసేటప్పుడు కొంచెం లాంగ్ జర్నీలు అలా చేసేటప్పుడు కొంచెం మీకు అంత ఫీల్ అయితే ఇవ్వకపోవచ్చు. బట్ ఓవరాల్గా అయితే స్టీరింగ్ బాగుంది. ఇంకో మేజర్ థింగ్ నేను గమనించింది, మీకు వాక్ అరౌండ్ అప్పుడు కూడా చెప్పాను కదా, స్టీరింగ్ ఇంతకుముందు మనకి ఇక్కడ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉండేవి కదా, అవి చాలా హైట్గా ఉండేవి. దానివల్ల మనకి చాలా ఇన్కన్వీనియన్స్గా ఉండేది డ్రైవ్ చేసేటప్పుడు. బట్ వాటిని ఇప్పుడు మంచిగా పొజిషన్ చేశారు. దానివల్ల ఇప్పుడైతే ఆ ఇబ్బంది అయితే కంప్లీట్గా లేదు మనకి ఇప్పుడు. అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ స్టీరింగ్ కూడా డీకట్ స్టీరింగ్ ప్రొవైడ్ చేశారు. అది 2 స్పోక్ స్టీరింగ్, చాలా స్పోర్టీగా అనిపిస్తుంది మనకి. ఇది లెదర్ ఫినిషింగ్ అని చెప్పను కానీ కొంచెం రబ్బర్ టచ్ అయితే ఇచ్చారు, అది కూడా బాగుంది. ఈ స్టీరింగ్కి మనకి క్రూజ్ కంట్రోల్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈవీలో మనకి క్రూజ్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ సిఎన్జీ వేరియంట్లో క్రూజ్ కంట్రోల్ అయితే రావట్లేదు. మీకు అది వాక్ అరౌండ్ అప్పుడు కూడా చెప్పాను. నెక్స్ట్ సీటింగ్ కంఫర్ట్ మాట్లాడదాం. సో మనకి మెయిన్గా కార్ అనగానే చాలామంది ఇగ్నోర్ చేసేది సీటింగ్ కంఫర్ట్ అనమాట. చాలామంది ఏంటంటే కార్ అవుటర్ లుక్స్, ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి, ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ పట్టించుకుంటారు, కానీ సీటింగ్ కంఫర్ట్ని చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. నేను కూడా అండర్ ది సపోర్ట్ గురించి కానీ బ్యాక్ సపోర్ట్ గురించి మాట్లాడినప్పుడు కొంతమంది వెటకంగా కూడా కింద కమెంట్స్ చేస్తుంటారు అనమాట. బట్ అది చాలా ఇంపార్టెంట్. ఈ సీట్లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే లోయర్ బ్యాక్ సపోర్ట్ ఎక్సలెంట్గా ఉంది అండ్ బ్యాక్ సపోర్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. మనకి బకెట్ సీట్స్ ప్రొవైడ్ చేశారనమాట. దానివల్ల ఏంటంటే బ్యాక్ సపోర్ట్ నాకు చాలా బాగా అనిపించింది. దాదాపుగా చెప్పా కదా, 100 కిలోమీటర్ డ్రైవ్ చేసిన తర్వాత కూడా నాకు బ్యాక్ సైడ్ అంత బటన్ అనిపించలేదు. అది నాకు చాలా బాగా నచ్చింది. బట్ చిన్న డౌన్ సైడ్ ఏంటంటే అండర్ ది సపోర్ట్ అంత గొప్పగా లేదు. సో అండర్ ది సపోర్ట్ గొప్పగా లేకపోవడం వల్ల కొంచెం లెగ్ పెయిన్ అయితే అనిపించింది అనమాట నాకు. ఇంకొంచెం అండర్ ది సపోర్ట్ బెటర్గా ఉంటే బాగుండేది. బట్ బడ్జెట్ కార్ కాబట్టి ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము. సేమ్ థింగ్ మనకి టాటా పంచ్ ఉంది కదా, అది కూడా ఒక రకంగా చెప్పాలంటే బడ్జెట్ కారే. బట్ దాంట్లో మీరు చూసుకుంటే ఎక్స్టర్నల్ అండర్ ది సపోర్ట్ ప్రొవైడ్ చేశారు. దానివల్ల దాంట్లో సీటింగ్ కంఫర్ట్ చాలా ఇంప్రూవ్ అయింది. దీంట్లో అది ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది, బట్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం మేజర్ థింగ్స్ అయిన డ్రైవబిలిటీ, సస్పెన్షన్, హ్యాండ్లింగ్ అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడదాం.
ఇవి మనకి కార్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా ముఖ్యంగా హైవే మీద డ్రైవ్ చేసేటప్పుడు ఇంకా ముఖ్యం అనమాట. సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు మనకి ఎలా ఉన్నా పర్లేదు కానీ, బట్ హైవేలో డ్రైవ్ చేసేటప్పుడు మనకి హ్యాండ్లింగ్ కానీ లేకపోతే సస్పెన్షన్ కానీ ఇవన్నీ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఫస్ట్ మనం డ్రైవబిలిటీ గురించి మాట్లాడితే స్టీరింగ్ రెస్పాన్స్ బాగానే ఉంది కాబట్టి హ్యాండ్లింగ్ నాకు ఓవరాల్గా బాగానే అనిపిస్తుంది. నేను కొంచెం ఒక 80 స్పీడ్లో డ్రైవ్ చేసేటప్పుడు కార్ని అటు ఇటు కూడా అన్నాను, నాకైతే కొంచెం బెటర్గానే అనిపించింది ఓవరాల్ హ్యాండ్లింగ్ అంతా. నెక్స్ట్ ఓవరాల్ డ్రైవబిలిటీ కూడా బాగానే ఉంది. అంటే ఈ బడ్జెట్ తగ్గట్టు మాట్లాడదాం మనం. ఓవరాల్ డ్రైవబిలిటీ ఈ బడ్జెట్ తగ్గట్టు ఈ కార్లో బాగానే ఉంది, నాకు ఓవరాల్గా బాగానే నచ్చింది. సిటీలో యూజ్ చేసుకునే వాళ్ళైతే కంఫర్ట్గా యూజ్ చేసుకోవచ్చు, దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ హైవేలో యూజ్ చేసుకునే వాళ్ళకి కొంచెం ఇందా చెప్పా కదా, ఆ సీటింగ్ కంఫర్ట్ వల్ల కొంచెం డౌన్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. దీని తర్వాత మేజర్గా మనం మాట్లాడాల్సింది సస్పెన్షన్ గురించి. ఈ కార్లో సస్పెన్షన్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్సలెంట్గా ఉంది. ఈ మాట మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అన్డౌటెడ్లీ ఎక్సలెంట్గా ఉందన్నమాట. అసలు ఈ బడ్జెట్ కార్లో నేను ఈ టైప్ ఆఫ్ సస్పెన్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకుముందు నేను టాటా సియర్రా రివ్యూ పెట్టా కదా, నాకు ఆ సస్పెన్షన్ ఎలా అనిపించిందో ఆల్మోస్ట్ ఈ బడ్జెట్ తగ్గట్టు ఈ సస్పెన్షన్ కూడా నాకు అలాగే అనిపించింది. అప్ అండ్ డౌన్స్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ, నెక్స్ట్ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించి దిగేటప్పుడు కానీ చాలా బాగా రెస్పాన్స్ అవుతుంది సస్పెన్షన్ అయితే, నాకైతే చాలా బాగా అనిపించింది. అన్డౌటెడ్లీ ఈ సెగ్మెంట్లో బెస్ట్ సస్పెన్షన్ ఇదే అని చెప్తాను, దాంట్లో మాత్రం ఎటువంటి డౌటే లేదు, ఇంకా సెకండ్ థాట్ కూడా లేదనమాట. నెక్స్ట్ బ్రేకింగ్, 80 స్పీడ్ వెళ్ళేటప్పుడు నేను బ్రేకింగ్ టెస్ట్ చేశాను. మీకు టాటాలో కొన్ని కార్లో తెలిసిందే బ్రేకింగ్ అనేది అంత యాక్యురేట్గా ఉండదు. మీకు సిఆర్ఆర్ రివ్యూ అప్పుడు కూడా చెప్పాను నేను, దాంట్లో కూడా బ్రేకింగ్ నాకు కొంచెం అంటే ఆ బ్రేకింగ్ ట్రావెల్ అనేది కొంచెం ఎక్కువగా ఉండిందనమాట. దీంట్లో కూడా కొంచెం ఆ ఫీల్ అయితే ఉంది నాకు. సిటీలో డ్రైవ్ చేసినప్పుడు కొంచెం తొందరగానే పడుతుంది కానీ, బట్ హైవేలో డ్రైవ్ చేసినప్పుడు ఎందుకో నాకు ఆ బ్రేక్ ట్రావెల్ అనేది కొంచెం ఎక్కువగా అనిపించింది. అది కొంచెం చూసుకుంటే బాగుండేది. అదర్వైజ్ ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అనేటివి కూడా ఈ బడ్జెట్లో ఖచ్చితంగా ఈ కార్ అనేది సాటిస్ఫై చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏసీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. అసలు ఈ మధ్య ఎండలు అదర కొడుతున్నాయి అనమాట. ప్రతి ఒక్కరూ కార్ తీసుకునే మెయిన్ పర్పసే ఇప్పుడు ఏసీ అండ్ కూలింగ్ కోసం తీసుకుంటున్నారు. ఈ కార్లో ఏసీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సో బయట అయితే టెంపరేచర్ ఆల్మోస్ట్ మనకి 33 వరకు ఉంది. ప్రస్తుతానికి నాకైతే ఏసీ కూలింగ్ చాలా బాగా అనిపిస్తుంది. ఈవెన్ నేను సిటీలో డ్రైవ్ చేసినప్పుడు, ఇప్పుడు హైవేలో డ్రైవ్ చేస్తున్నా కదా, ఏసీ పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. క్యాబిన్ మొత్తం చాలా తొందరగా కూల్ అయిపోతుంది, అంటే క్యాబిన్ కూడా చాలా చిన్నగా ఉంది. ప్లస్ ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా మనకి ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు కదా, బ్లోయర్, దానివల్ల క్యాబిన్ మొత్తం చాలా తొందరగా కూల్ అయిపోతుంది అనమాట. సో ఏసీ విషయంలో ఎక్కడ డ్రాబ్యాక్ అయితే లేదు, నాకు చాలా బాగా అనిపించింది ఏసీ పర్ఫార్మెన్స్. కావాలంటే మీరు కూడా ఒకసారి వెహికల్ లాంచ్ అయినప్పుడు చెక్ చేసుకోండి. మళ్ళీ నేను ఏదో కొన్నిసార్లు మరి ఓవర్గా చెప్తాను, కొంతమంది ఫీల్ అయిపోతుంటారు, బట్ అదైతే కాదు. ఏసీ పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా అనిపించింది. దాని తర్వాత మ్యూజిక్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. మ్యూజిక్ సిస్టమ్ అయితే అంతంత మాత్రంగానే ఉంది, మరి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. కొన్ని ప్రీమియం కార్లో వచ్చినట్టు, లేకపోతే ఈ రేంజ్లో ఉండే మిగతా కార్స్ ఉన్నాయి కదా, వాటితో కూడా కంపేర్ చేస్తే నాకేం అంత గొప్పగా అనిపించలేదు మ్యూజిక్ సిస్టమ్. అది కొంచెం డౌన్ సైడే. మీకు మ్యూజిక్ ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇది కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. బట్ మీరు ఆఫ్టర్ మార్కెట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. ఈవెన్ మీరు స్పీకర్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఎక్స్టర్నల్ ఆడియో సిస్టమ్స్ కానీ ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. బట్ సాకెట్ టు సాకెట్ ఇన్స్టాల్ చేయించుకోండి, మీకు బెటర్ క్వాలిటీ ఉండేవి వస్తాయి. దానివల్ల మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఇంకో మేజర్ థింగ్ ఫ్రెండ్స్, నేను గమనించాను ఒకటి, ఈ కార్లో మనకి గేర్ నా ప్రొవైడ్ చేయకుండా రొటేటింగ్ బటన్ ఒకటి ప్రొవైడ్ చేశారని చెప్పా కదా, మీకు వాకర్ ఉన్నప్పుడు కూడా చూపించాను ఆ బటన్ని. సో దాంట్లో ప్రాబ్లం ఏంటంటే డ్రైవ్, స్పోర్ట్ మోడ్, న్యూట్రల్ అండ్ రివర్స్ ఉన్నాయి కదా, మీకు కార్ డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవ్, స్పోర్ట్ మాత్రమే యాక్టివ్లో ఉండాలన్నమాట. సో డ్రైవ్ మోడ్లో మనం డ్రైవ్ చేసేటప్పుడు నార్మల్గా ఉంటుందన్నమాట మనకి పవర్. నెక్స్ట్ స్పోర్ట్ మోడ్లో మనకి పవర్ అనేది చాలా ఎక్కువగా జనరేట్ చేస్తుంది. ఆ రెండింటి వరకు ఓకే, బట్ మూవింగ్లో ఉన్నప్పుడు నాకు న్యూట్రల్ కూడా యాక్టివేట్ అయిందనమాట. నాకు అది చాలా షాకింగ్ అనిపించింది. న్యూట్రల్ యాక్టివేట్ అయ్యి కారు యాక్సిలరేటర్ ఇస్తుంటే అసలు ముందుకు పోవట్లేదు అనమాట. అది మరి ఎందుకు అలా ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు సపోజ్ కార్లో చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి ఇంకా అదే పని కదా, ఫ్రంట్ సైడ్ కూర్చొని అది చూడడానికి కొంచెం బాగుంది కదా చూడడానికి కూడా. సో ఆ చిన్నపిల్లలు అది ఏదో అనుకొని తిప్పేశారనుకోండి, చాలా ఇష్యూ అయిపోద్ది అనమాట. అది ఖచ్చితంగా ఒకటి గమనించుకోవాలి. మరి అది ఆఫ్ చేసుకోవడానికి ఏమన్నా ప్రొవైడ్ చేస్తారో లేదో ప్రస్తుతానికి అయితే నాకు తెలియదు, బట్ ఇదైతే నేను గమనించాను. ఇంకోటి రివర్స్ అయితే పడట్లేదు, మనం వెళ్ళేటప్పుడు రివర్స్ అయితే యాక్టివేట్ అవ్వట్లేదు, న్యూట్రల్ మాత్రం యాక్టివేట్ అవుతుంది. సేఫ్టీ వైజ్ ఈ కార్లో నాకు ఇంకోటి బాగా నచ్చింది. ముఖ్యంగా మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు, హైవేలో డ్రైవ్ చేసేటప్పుడు కానీ, సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు కానీ మీరు సైడ్ ఇండికేటర్ వేసారనుకోండి, రైట్ సైడ్ ఇండికేటర్ వేస్తే రైట్ సైడ్ విజిబిలిటీ మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట.
సో రైట్ సైడ్ ఉండే కెమెరా యాక్టివేట్ అయ్యి మనకి క్లియర్ విజిబిలిటీ అయితే ఇస్తుంది. అండ్ దీంట్లో కెమెరా క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది. ఏ వెహికల్ ఎటు నుంచి వస్తుందో మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సేమ్ అదేవిధంగా మీరు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండే కెమెరా యాక్టివేట్ అయ్యి క్లియర్గా మనకి లెఫ్ట్ సైడ్ ఏ వెహికల్స్ ఉన్నాయని చూపిస్తుంది అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ కార్ యాక్సిలరేటర్ పొజిషన్, బ్రేక్ పొజిషన్ అండ్ మెయిన్గా అసలు పవర్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ టార్క్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుందని క్లియర్గా మాట్లాడుకుందాం. నెంబర్స్ గురించి అయితే నేను మాట్లాడను, మీకు తెలిసిందే కదా. ఎందుకంటే మనకి ఆన్ పేపర్ నెంబర్స్ వేరే, రియల్ వరల్డ్ అది ఇచ్చే పర్ఫార్మెన్స్ అనేది మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదైతే నేను ఇప్పుడు క్లియర్గా మాట్లాడతాను. సో దీంట్లో మనకి 2 డ్రైవ్ మోడ్స్ ప్రొవైడ్ చేశారు. డ్రైవ్ మోడ్, నెక్స్ట్ స్పోర్ట్స్ మోడ్. సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవ్ మోడే సరిపోతుంది, ఇబ్బందే లేదనమాట. చాలా రెస్పాన్సివ్గా ఉంది అండ్ మనకి ఆ పవర్ అనేది సరిపోద్ది అనమాట. హైవేకి వచ్చిన తర్వాత నేను కొంచెం స్పోర్ట్ మోడ్ యూజ్ చేశాను. స్పోర్ట్ మోడ్ అయితే నాకు ఎక్సలెంట్గా అనిపించింది. ఇనిషియల్ పికప్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఆబ్వియస్లీ మీకు ఈవీ కార్ అంటే అది ఇంకా తెలిసిందే కదా. ఇనిషియల్ పికప్ కానీ మీకు ఆ టార్క్ కానీ చాలా బాగుంటాయి. ఈ కార్లో కూడా నాకు అది సేమ్ అనిపిస్తుంది. అందులో ఇది కొంచెం బుడ్డ కార్ అవడం వల్ల ఆ మోటార్ పవర్ వల్ల చాలా పవర్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. మంచి ఫీల్ అయితే ఇచ్చింది. దాంట్లో మాత్రం నాకు ఎక్కడా డౌటే లేదు. చాలా బాగా అనిపించింది అనమాట. పర్ఫార్మెన్స్లో ఎక్కడైతే డ్రాప్ అవ్వలేదు. ఇది కూడా నేను చెప్పాలి, అన్నీ మీరు ఏంటి పాజిటివ్ చెప్పేస్తున్నారని అనుకోవద్దు. సో నేను గమనించిన డౌన్ సైడ్ ఏంటంటే స్పోర్ట్ మోడ్ నేను కొంచెంసేపు డ్రైవ్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ పికప్ డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. మరి అది ఎందువల్ల అయిందో నాకైతే తెలియదు, అది నేను గమనించాను. నెక్స్ట్ ఈవీ కార్ అనగానే అందరికీ మెయిన్గా గుర్తొచ్చేది బ్యాటరీ కెపాసిటీ, దాని తర్వాత రేంజ్ అంతా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ కారు బ్యాటరీ ఎంతసేపట్లో తొందరగా ఛార్జ్ అవుతుంది, ఇవన్నీ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ కార్లో మనకి 2 బ్యాటరీ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. ఒకటి వచ్చేసరికి 19.2 kWh బ్యాటరీ, రెండోది 24 kWh బ్యాటరీ. సో ఈ 2 బ్యాటరీస్ కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. అది కూడా 30 kW ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఈ రెండింటి రేంజ్ వచ్చేటప్పటికే 226 కిలోమీటర్స్ నుంచి మనకి 285 కిలోమీటర్స్ రేంజ్ వరకు అయితే వీళ్ళు MIDC రేంజ్ చెప్తున్నారు. బట్ రియల్ వరల్డ్ అంత సీన్ అయితే ఉండదు, మీకు తెలిసిందే కదా. ఈ కార్ నాకు డ్రైవబిలిటీకి ఇచ్చినప్పుడు ఈ కార్లో నాకు ఆల్మోస్ట్ 98% అయితే ఛార్జింగ్ ఉంది. అప్పుడు రేంజ్ వచ్చేసరికి 171 కిలోమీటర్స్ చూపించింది. 24 kW బ్యాటరీ అనమాట నాకు ప్రొవైడ్ చేసింది. సో 24 kW బ్యాటరీ తోటి 171 కిలోమీటర్ రేంజ్ అనేది మామూలు విషయం కాదు, కొంచెం బెటర్ రేంజ్ అనే చెప్పాలి. 19 kWhతో అయితే ఎంత వస్తుందో నేనైతే చెప్పలేను, నాకైతే ఆ కార్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ అది డిస్ప్లేలో కూడా అవైలబుల్ లేదు మాకు. ఈ బ్యాటరీలు 2 కూడా ఛార్జ్ చేసుకోవడానికి మనకి 10 to 80% వరకు ఛార్జింగ్ చేయడానికి 35 minutes టైం అయితే పడుతుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ మీరు పెట్టినప్పుడు. దాని తర్వాత ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే 18 నిమిషాలు అంటే 18 minutes ఈ కార్ని మీరు ఛార్జింగ్ చేస్తే దాదాపుగా 100 kilometers వరకు డ్రైవ్ చేయొచ్చని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో మనం రియల్ వరల్డ్లోకి వచ్చేదాకా కానీ చెప్పలేము. ఇంకో మేజర్ పాయింట్ ఫ్రెండ్స్, ఈవీ కార్ అనగానే మనకి ఈ రేంజ్ ఉంటుంది కదా, కొంచెం దూరం డ్రైవ్ చేసిన తర్వాత ఆ రేంజ్ కొంచెం తగ్గుతుంది అండ్ ఆ రేంజ్ సడన్గా పడిపోవడాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. నేనైతే చెప్పా కదా, ఈ కార్ని దాదాపుగా 100 kilometers నుంచి డ్రైవ్ చేస్తాను, ఎక్కడా కూడా రేంజ్ డ్రాప్ అయితే నాకు అనిపించలేదు. సో గ్రాడ్యువల్గా డౌన్ అవుతుంది అనమాట. నేను స్పోర్ట్స్ మోడ్లో పెడితే ఒక రేంజ్ చూపిస్తుంది, నెక్స్ట్ డ్రైవ్ మోడ్లో పెడితే ఒక రేంజ్ చూపిస్తుంది. బట్ ఎక్కడ కూడా నాకు ఆ సడన్ డ్రాప్ అయితే కనిపించలేదు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు కొన్ని కార్స్లో నేను ఆ సడన్ డ్రాప్ అనేది గమనించాను అనమాట, అందుకని దీని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంకా ఈ కార్ ప్రైజెస్ విషయానికి వస్తే దీని బేస్ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 7.5 lakhs వరకు ఉండే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మన తెలంగాణలో ఈ రోడ్ ట్యాక్స్ అయితే ఉండట్లేదు కదా ఈవీ కార్స్కి, దానివల్ల మనకి మంచి ప్రైసింగ్ అయితే వస్తుంది. ఇంకా టాప్ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 10.5 lakhs నుంచి 11 lakhs మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. ఆ బడ్జెట్కి ఇది ఖచ్చితంగా ఒక మంచి బడ్జెట్ కార్ అనే చెప్పొచ్చు గైస్, అందులో మాత్రం ఎటువంటి డౌట్ అయితే లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళైతే దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా అది కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ కార్ని ఎవరెవరు కన్సిడర్ చేయొచ్చు, ఎవరెవరు కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ముఖ్యంగా ఎవరైతే సిటీలో రోజు ఒక 50 నుంచి 100 kilometers వరకు డ్రైవ్ చేస్తారో వాళ్ళు ఈ కార్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఈ సెగ్మెంట్లో ఇంకో కార్ అయితే ఉంది, దాని గురించి నేను పెద్దగా మాట్లాడాలనుకోవట్లేదు. ఆ కార్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అదొక ప్రాపర్ కార్ లాగైతే మనకి ఉండదన్నమాట. ఇదైతే మనకి ఒక ప్రాపర్ కార్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే కొంచెం ఎక్కువ హైట్ ఉండేవాళ్ళు ఈ కార్ని కొంచెం కన్సిడర్ చేయాల్సిన పని లేదనే చెప్తాను. ఎక్కువగా మీకు 5 feet 5 inches నుంచి అండ్ 5 feet 8 inches వరకు 9 inches వరకు ఉండే వాళ్ళకి ఈ కార్ పర్ఫెక్ట్గా సరిపోద్ది. ముఖ్యంగా లేడీస్ అయితే ఈ కార్ని ఎక్కువగా కన్సిడర్ చేయొచ్చు గైస్, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఎందుకని చెప్తున్నా అంటే నేను లేడీస్ కొంచెం తక్కువ హైట్ ఉంటారు కదా, అందులో వాళ్ళు డ్రైవబిలిటీ వైజ్ కూడా కొంచెం కాంపాక్ట్ కార్ కోసం చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఈ కార్ సిటీలో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా అది ఫ్రెండ్స్ ఈ కార్ గురించి. ఇంతవరకు నేను చెప్పిన పాయింట్స్లో మీకు ఏదైనా డౌట్స్ ఉండి అండ్ ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. వ్యాలిడ్ కమెంట్స్ అన్నిటికీ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ ఇంకా అలాంటి జెన్యూన్ వాక్ అరౌండ్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.